సన్ రైజర్స్ హైదరాబాద్ మరో పోరుకు సిద్ధమైంది ఈ రోజు. ఇటీవల ముంబై ఇండియన్స్ తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసిన ఆరెంజ్ ఆర్మీ కేవలం 48 గంటల వ్యవధిలోనే మరో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈసారి ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ తో చెన్నైలోని చేపాక్ మైదానంలో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడి కేవలం 2 విజయాలు మాత్రమే సాధించాయి. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓడిన జట్టు పాయింట్ల టేబుల్లో అట్టడుగున పడిపోతుంది. అందుకే ఈ మ్యాచ్ పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా పరిణామాల వల్ల తీవ్ర ఒత్తిడిలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లపై పూర్తిగా ఆధారపడి ఉంది. వీరిద్దరూ రాణిస్తేనే విజయానికి అవకాశాలు ఉండేలా జట్టు పరిస్థితి తయారైంది. మిడిల్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఘోరంగా విఫలమవుతూ జట్టు విజయానికి అడ్డంగా మారుతున్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తొలి మ్యాచ్ లో సెంచరీ కొట్టిన అతను ఆ తర్వాత ఒక్క మ్యాచ్ లోనూ ప్రభావవంతంగా ఆడలేకపోయాడు. 11,25,00,000 ధరకు కొనుగోలు చేసిన ఈ ఇషాన్ కిషన్ విఫలమవుతుండటంతో అతనిపై ఈ రోజు మ్యాచ్ లో వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో అభినవ్ మనోహర్ ని తీసుకొని ఎగస్టర్ స్పిన్నర్ గా రాహుల్ చాహర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించే యోచనలో తుది జట్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు అవసరమవుతున్నాయి. ముంబైతో జరిగిన మ్యాచ్ లో స్టార్ పేసర్ మహమ్మద్ షమి చోటు కోల్పోవడంపై ఆశ్చర్యం గురి చేసింది. అతని స్థానంలో బరిలోకి దిగిన జయదేవ్ ఉన్నత్కత్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో చెన్నై మైదానం పిచ్చి పేసర్లతో పాటు స్పిన్నర్లకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్లీ షమికి తుది జట్టులో స్థానం కల్పించే అవకాశం ఉంది. ఇక అలాగే స్పిన్నర్ అవసరం ఉన్న నేపథ్యంలో రాహుల్ చాహర్ కు అవకాశం లభించనుంది. చెన్నై మైదానం సాధారణంగా నెమ్మదైన వికెట్ గా ఉంటుందని తెలిసిన నేపథ్యంలో బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీంతో ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ చెలరేగితేనే జట్టుకు విజయ అవకాశాలు ఉంటాయి. ఇక అంచనా ప్రకారం హైదరాబాద్ తుది జట్టు ఇలా ఉండబోతుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అభినవ్ మనోహర్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ శర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, జీసన్ అన్సారీ, ఇషాన్ మలింగా. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా రాహుల్ చాహర్.